నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడే మాటలు విని ఆనందిస్తూ ఉంటారు. పిల్లల ముద్దు ముద్దు పలుకులు విని సంతోషిస్తారు. కావాలని అడిగి మరీ వారి మాటలు వింటారు. అలాంటి తల్లిదండ్రులు ఒక్కోసారి పిల్లలు మాట్లాడకూడని మాటలు అంటే వెంటనే ఎక్కడ నేర్చుకున్నావు ఆ పాడు మాటలు అని తిడతారు. ఒక్కోసారి అలా అన్నావంటే ఇది కొడతాను అని కోపగించుకుంటారు. కానీ వాళ్ళు అలా మాట్లాడటానికి గల కారణాలు, నేపథ్యాల గురించి ఆలోచించరు. నేటి తరం పిల్లలు కేవలం మాటలే కాదు, తిట్లు కూడా అలవోగ్గా పసి వయసులోనే నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులతో, తోటి స్నేహితులతో, పెద్దవాళ్ల ముందు తెలిసి తెలియక మాట్లాడేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇదొక పెద్ద సమస్యగా తయారైంది. పిల్లలు కూడా సున్నిత మనస్తత్వంతో ఉండడం వల్ల వారిలో ఎలా మార్పు తేవాలో అన్నది అమ్మా నాన్నలకు పెద్ద తలనొప్పిగా మారింది. పిల్లల చేత తిట్లు ఎలా మాన్పించాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. షాపింగ్ సరగమలకు స్వాగతం. సకులు ఈ రోజు మనం ఉన్నాం సోమాజిగూడ అమృత మాల్లో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్ లో. మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ గారు. మరి 1 గ్రామ్ గోల్డ్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి ఈ రోజు 1 గ్రామ్ గోల్డ్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో వడ్డానంలో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. వెడ్డింగ్ కలెక్షన్ లో చూపిస్తానండి డిఫరెంట్ వెరైటీస్. ఈ ఫస్ట్ ఇది చూడండి, ఇది టెంపుల్ వడ్డానం అండి, అష్టలక్ష్మి వడ్డానం. ఓహో, అష్టలక్ష్మి ఉంటారు. ఓకే, అవునండి. నేను ఇంతవరకు అష్టలక్ష్మి చెంబులు అవి చూసాను కానీ అష్టలక్ష్మి వడ్డానం, అబ్బా ఎంత బాగుందండి. అసలు పెట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరుగా. ఈ అష్టలక్ష్మి వడ్డానం పర్టికులర్ గా మీరు గోల్డ్ లో చేసుకుంటే చాలా బరువు ఎక్కువైపోతుందండి. ఎందుకంటే ఇందులో కూడా మీరు చూస్తే చాలా హెవీగా ఉంది. మోర్ దెన్ మీకు 300-400 గ్రామ్స్ 30-40 తులాలు పడతాయండి గోల్డ్ లో చేయించుకుంటే. అలాంటిది మీరు ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ లో చాలా అందంగా సేమ్ వర్క్ అంతా మీకు 1 గ్రామ్ లో వస్తుందండి. మీకు గోల్డ్ లాగానే కనిపిస్తాయి. చూడండి మొత్తం ఇది చూడండి, పెద్ద సైజ్ ఒక మధ్యలో లక్ష్మీదేవి రూపం వచ్చేసింది. సైడ్ లో అన్ని కొంచెం చిన్నవి ఉన్నాయి, అన్ని సేమ్ వచ్చేసింది. పైన కూడా అంతా నీట్ గా వర్క్ అంతా చాలా నీట్ గా గోల్డ్ లో ఎలా చేస్తారో అలానే చేశారు చూడండి. సో మళ్ళీ అంతా కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంది. ఫినిషింగ్ అంతా స్మూత్ ఉంటుందండి. గోల్డ్ ప్లేటింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కింద కూడా కొంచెం ట్రెడిషనల్ గా హ్యాంగ్ గోల్డ్ చైన్స్ హ్యాంగ్ చేసామండి. ఇది మీరు ఆప్షన్ కూడా ఇస్తాం ఇందులో మీకు. ఇప్పుడు ఫ్యాన్సీగా ఇప్పుడు సౌత్ సీ పర్ల్స్ కానీ పెద్ద సైజు గోల్డ్ కలర్ గుండ్లు కూడా వస్తాయి, యాంటిక్ అలా కూడా చేయవచ్చు అండి. ఇంకోటి ఇది బ్రైట్నెస్ కాకుండా గోల్డ్ కలర్ యాంటిక్ పాలిష్ లో కూడా కావాలంటే చేయవచ్చు అండి. చాలా మంది ఏంటంటే బ్రైట్నెస్ వద్దు యాంటిక్ పాలిష్ కావాలంటుంటారు. సో అలా కూడా యాంటిక్ కావాలని యాంటిక్, చైన్స్ వద్దంటే చైన్స్, సౌత్ సీ పర్ల్స్ ఏది కావాలన్నా సెట్ చేస్తారు. చాలా చాలా బాగుంది. మనకి యాక్చువల్ గా గోల్డ్ లో ఇలాంటి ఆప్షన్స్ అంటే ఉండవండి. సో అక్కడ ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే మనకి నచ్చినట్టు దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు, అది మనకి బెనిఫిట్ అన్నమాట. సో ఈ బెల్ట్ అంతా కూడా చాలా బ్రాడ్ గా స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి ఈ వెయిట్ ని చక్కగా అది క్యారీ చేస్తుంది. సైజెస్ కూడా అడ్జస్ట్మెంట్ చాలా వస్తుంది. కొంచెం వేస్ట్ ఎక్కువ పెద్దగా ఉందనుకోండి, అప్పుడు చాలా సైజ్ కూడా పెద్దగా చేసుకోవచ్చు, చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్ గా వడ్డానాలు అంటే చాలా మంది భయపడతారండి. పెద్ద సైజులో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఒక వడ్డానం అంటే అమ్మో నేను మునిగిపోతాను అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చక్కగా ఇలాంటివి గిఫ్ట్ చేసేసేయచ్చు అనమాట. ఓకే, మరి ఈ వడ్డానం రేంజ్ ఎంత? ఇది ప్రైస్ వచ్చి 10,000 రూపీస్ రేంజ్ అండి. 10,000. అవునండి, వారంటీ గోల్డ్ ప్లేటింగ్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లక్ష్మీదేవిలోనే ఇంకో వెరైటీ చూపిస్తానండి. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ డిజైన్ అండి. దీంట్లో మీకు రెడ్ గ్రీన్ కాంబినేషన్ యాంటిక్ లుక్ ఇవ్వడానికి రెడ్ గ్రీన్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఒక పెద్ద రాకెట్ లక్ష్మీదేవి బిల్ల లాగా పెట్టేసాము. సెంటర్ లో సైడ్ లో నెమలి వచ్చేసిందండి. మధ్యలో అంతా జాలీ వర్క్. అవునండి, కింద కాంట్రాస్ట్ గా సౌత్ సీ పల్స్ హ్యాంగ్ చేసేసామండి. ఇది కూడా మీరు ఆప్షన్, ఇది మీరు సౌత్ సీ వద్దంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్ స్టోన్స్ రూబీ ఎమరాల్డ్స్ కూడా హ్యాంగ్ చేయవచ్చు అండి. ఓకే, సో కిందంతా కూడా మొత్తం ఈ రెడ్ గ్రీన్ స్టోన్స్ తో ఇచ్చేసారు కదా డిజైన్. అవునండి. ఓకే, ఈ నెమళ్ళు రావటం మధ్యలో లక్ష్మీదేవి పెద్ద ఒక పెండెంట్ లాగా ఉంది ఇక్కడ మధ్యలో, చాలా అందంగా ఉందండి. సో జనరల్ గా మనకి పింక్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా జ్యువెలరీస్ ఉంటాయి మన దగ్గర. సో వాటికి చక్కగా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది కూడా అడ్జస్టబుల్ బెల్ట్ కదా? సైజెస్ అన్ని అడ్జస్టబుల్ వస్తాయి. ట్రై చేయండి, మీకు ఐడియా వస్తుంది ఒకసారి. ఓకే,
ఎంత అందంగా ఉందండి, పెట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరు. ఇవన్నీ చూడటం కన్నా పెట్టుకుంటేనే ఇంకా చక్కగా అలా రెడీ అయ్యి ఆ జ్యువెలరీ, ఆ చీర, పూల జడ, అబ్బా అసలు ఇంకా ఒక దేవకన్యలా ఉంటారంతే. నిజంగా చాలా అందంగా ఉందండి. ఓకే, మరి దీని రేంజ్ ఎంత ఉందండి? ఇది రేంజ్ వచ్చేసి మీకు 15,000 అండి. 15,000. అవునండి. నెక్స్ట్ చూపిస్తారా? చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు డైమండ్ జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, వైట్ స్టోన్స్ చాలా రన్నింగ్ ఉందండి. అవునవును. వాటికి లాంగ్ హారాలు, షార్ట్ హారాలు, వాటికి మ్యాచింగ్ మీరు వడ్డానం ప్లెయిన్ గోల్డ్ అంతగా మ్యాచ్ అవ్వదు. కాదు ప్లెయిన్ గోల్డ్ అని కాదు, ఆ డైమండ్ జ్యువెలరీ మీద వడ్డానం చేయించుకోవాలంటే ఇంకా మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. అలాంటప్పుడు మీకు సీజెడ్ వడ్డానం అండి. ఇది కూడా మీకు డైమండ్ లాగానే కనిపిస్తుంది. మొత్తం మీకు అంతా నిండుగా మొత్తం చూడండి, సీజెడ్ స్టోన్స్ అంతా చక్కగా పెట్టేశారండి. ఇంకా ఇందులో కూడా మీకు లక్ష్మీ రూపం కనిపిస్తుంది చూడండి. మధ్యలో సెంటర్ వచ్చేస్తే మీకు కంప్లీట్ సీజెడ్ కాకుండా ఇందులో కూడా లక్ష్మీ రూపం ఉంది. సైడ్ లో కూడా లక్ష్మీదేవి రూపం ఉందండి. కింద కూడా కొంచెం సౌత్ సీ పర్ల్స్ అక్కడక్కడ హ్యాంగ్ చేసేస్తామండి. చాలా అందంగా కనిపిస్తాయి చూడండి. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి దీని రేంజ్ ఎంత ఉంది? ఇది 20,000 రూపీస్ రేంజ్ అండి. 20,000. సో మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. ఇది చూడండి, సీజెడ్ లోనే బేబీ వడ్డానం అండి. ఇందాక మీకు పెద్ద సైజ్ వడ్డానం సేమ్ టు సేమ్ మీకు సీజెడ్ లో స్మాల్ సైజ్ కూడా చేశానండి. అవునవునవును. డిజైన్ వచ్చేస్తే మీరు చూడండి సేమ్ డిజైన్ ఉంది. అందులో 5 ఉండే, ఇందులో 3 ఉన్నాయండి. ఇప్పుడు చాలా పిల్లలు నాకు కూడా సేమ్ కావాలి మమ్మీ వేసుకుంది అలాంటిది కావాలంటే అప్పుడు పిల్లలకి కూడా చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు ఎలా తయారవుతారో వాళ్ళకి సేమ్ కాపీగా తయారవుతారు. ఈవెన్ డ్రెస్సుల విషయం అవనియండి, జ్యువెలరీ, ఆ జడ అంతా కూడా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మమ్మీ ఇందులో పెద్ద సైజ్ కొనుక్కుంటుంది, డాటర్ వచ్చేసి చిన్న సైజ్ కొనుక్కుంటుంది. ఇది కూడా సైజ్ కూడా మేము 5 years నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 15 years వరకు సైజ్ మెయింటైన్ చేయవచ్చు అండి. చాలా అడ్జస్టబుల్ ఇచ్చాము, బెల్ట్ సైజ్ కూడా. సో ఇలాంటి ఉండేటప్పుడు వాళ్ళకి కూడా గుచ్చుకోవడం అది ఉండదు, అడ్జస్టబుల్ కాబట్టి. సో ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గుచ్చుకోవడం అది ఏమి ఉండదు అనమాట. సో పిల్లల్ని ఒక్కసారి ఊహించుకోండి, ఆ పట్టులంగా మంచిగా జడ, పూల జడ, ఈ వడ్డానం అన్ని పెట్టినప్పుడు ఎంత బుట్టబొమ్మలా ఉంటూ ఉంటారు అసలు. పర్టికులర్ గా ఇప్పుడు గోల్డ్ వడ్డానాలు పిల్లలకి పెట్టుకుంటే చాలా మాకు టెన్షన్ ఉంటుంది, ఎక్కడ పడేస్తారో ఏం పడేస్తారో. ఇప్పుడు ఇలా సీజెడ్ వడ్డానం 1 gram లో మీరు పెట్టుకుంటే టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు అసలు. మరి దీని రేంజ్ ఎంత? ఇది రేంజ్ వచ్చేసి మీకు 5,000 రూపీస్ వస్తుంది. 5,000. అవునండి. ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? బేబీ సైజ్ లోనే ఇంకో వడ్డానం చూపిస్తానండి మీకు. చూడండి, ఇందులో మీకు సీజెడ్స్ కాకుండా అన్కట్ డైమండ్ స్టోన్స్ వాడామండి. అన్కట్స్ లో రెడ్ గ్రీన్ కాంబినేషన్ మల్టీ కలర్ గా, కింద అంతా దగ్గరగా సౌత్ సీ పర్ల్స్ పిల్లలకి కొంచెం ఊగుతుంటే చాలా బాగుంటుంది. సౌండ్స్ ఇంకా ఇలా డ్రాప్స్ బాగా ఇష్టపడుతుంటారు పిల్లలు. ఊడిపోకుండా ఈజీగా వైర్ తో చాలా గట్టిగా బిగించామండి. పిల్లలు ఆడుకుంటారు కాబట్టి అది జాగ్రత్తగా పెట్టాము. ఇంకా బెల్ట్ కూడా కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్ గా చేసామండి. ప్లెయిన్ కాకుండా మొత్తం అంతా వర్క్ వచ్చేసింది. ఇది కూడా అడ్జస్ట్మెంట్ కూడా చాలా పెద్ద సైజ్ కూడా వేసుకోవచ్చు మీరు. 5 years 15 years వరకు కూడా సైజ్ వస్తుంది. ఓకే, నిజంగా చాలా అందంగా ఉందండి. సో మెయిన్ అన్కట్స్ అంటేనే మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అందులో మళ్ళీ మల్టీ కలర్ వచ్చింది, ఇంకా సౌత్ సీ పర్ల్స్ వచ్చి, ఇంకా బెల్ట్ కూడా ప్లెయిన్ గా లేకుండా మొత్తం ప్లెయిన్ గోల్డ్ లోనే మొత్తం డిజైన్ ఇచ్చేసారు. సో ఇంకా అడ్జస్టబుల్ కాబట్టి 5 years నుంచి 15 years వరకు వేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. పెద్ద అయిన వరకు ఇదే వాడచ్చు. ఓకే, మరి దీని రేంజ్ ఎంత? 5,000 రూపీస్ రేంజ్ అండి. 5,000. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. యాక్చువల్ గా వడ్డానాలు నేను అన్నట్టు యాక్చువల్ గా ఇంతకు ముందు వడ్డానాలు చాలా తక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఘాగ్రాస్ మీద, వాటి మీద, హాఫ్ సారీస్ మీద, అన్నిటి మీద మనం ఇప్పుడు వడ్డానాలు పెడుతున్నాం. వడ్డానాల్లో సీజెడ్స్, అన్కట్స్, నార్మల్ 1 gram ప్లెయిన్ గోల్డ్ లో కూడా చూపించారు. చాలా చాలా అందంగా ఉన్నాయండి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు ప్రశాంత్ గారు. సర్లు చూసారు కదండి, ఇది నాటి షాపింగ్ సరిగమలు. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. పిల్లలు తిట్లు, అనకూడని మాటలు నేర్చుకునే నేపథ్యాలు నిజంగా తల్లిదండ్రులకు అంతుపట్టవు. చాలా మంది తమ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి, సొంత తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నారు అని అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. అసలు పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మాటలు వింటారట. 7వ నెల గర్భం నుంచే పిల్లలు బయట నుంచి వినిపించే మాటలను గ్రహించే శక్తిని కలిగి ఉంటారు. తల్లితో పాటు చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు, సంఘటనల ఫలితంగా వినిపించే అన్నింటినీ ఆకలింపు చేసుకుంటారు. కోపాలు, తాపాలు, తల్లిదండ్రుల మధ్య వచ్చే అన్ని సంభాషణల్లోని వారి ఉద్వేగాలను కూడా తమ మనసుల్లో నిక్షిప్తం చేసుకుంటారు. ఇవన్నీ బిడ్డ పుట్టిన తర్వాత మాటల రూపంలో వారి నుంచి బయటకు వస్తాయి. అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సరే, ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక.
సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. హ్యాండ్ మేడ్ పేపర్ తో రిటర్న్ గిఫ్ట్ బాక్స్ ని అలాగే పేపర్స్ తో చక్కటి డెకరేటివ్ ఐటమ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు గౌతమి గారు. మరి ఆలస్యం ఎందుకండి, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి గౌతమి గారు. నమస్తే అండి సుజాత గారు. గౌతమి గారు, ఈ రోజు మీరు మా సకులకి డెకరేటివ్ ఐటమ్ ఒకటి తయారు చేస్తానన్నారు కదా, దానికి ఏం కావాలో చెప్పండి. హ్యాండ్ మేడ్ పేపర్, స్కేల్, మార్కర్, పిన్స్, స్టేప్లర్, గ్లూ, సిజర్స్, సమ్ క్యాండీస్, గ్లిటర్స్, వైట్ పేపర్, సమ్ డెకరేటివ్ ఐటమ్స్. A4 సైజ్ కలర్ పేపర్స్ అని మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి కదండి, అవి తీసుకుంటే అదొక్కటి మాత్రం ఎక్స్ట్రా అవుతుంది. ఓకే. జనరల్ గా మనకి సుజాత గారు ఇట్లా A4 సైజ్ పేపర్స్ అవైలబుల్ లో ఉంటాయి, అవి కలర్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. అవునండి. సో మనకి 3 వేరియేషన్స్ చూపించాలి కలర్స్. ఫస్ట్ బేస్ వచ్చేసి నేను పింక్ తీసుకున్నాను, నెక్స్ట్ ఎల్లో, దెన్ గ్రీన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బేస్ వచ్చేసి A4 సైజ్ పేపర్ లో యాస్టీజ్ అలానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి 6 into 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇంచెస్ అండి, మనకి బై డిఫాల్ట్ A4 సైజ్ పేపర్ వచ్చేసి 8 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుంది 6 ఇంచెస్. సో దాన్ని కట్ చేసేస్తారు అంతే కదండి. ఇది సెకండ్ లేయర్ అండి మనకి. ఇది 6 into 8 కదండి. 6 into 8 సెకండ్. ఇది ఓకే. ఇక థర్డ్ లేయర్ అండి 2 into గ్రీన్ 4 ఉండాలి. 2 into 4 2 into 4 చాలా చిన్నగా వస్తుంది. చిన్న ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. 4 వరకు కదండి. దీన్ని కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఈ డెకరేటివ్ ఐటమ్ మనం చేస్తున్నాము అంటే కంపల్సరీ 3 కలర్స్ వేరియేషన్స్ ఉండాలి మనకి, ఎందుకంటే 3 లేయర్స్ లాగా వస్తుంది అది ఫ్లవర్. ఓకే. సో ఫస్ట్ బేస్ లేయర్ చేద్దామండి మనము. ఇలా A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దానిలో హాఫ్ ఫోల్డ్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇది ఫస్ట్ ఫోల్డ్. ఫస్ట్ ఫోల్డింగ్. నెక్స్ట్ దీన్ని బ్యాక్ కి ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఓకే, సెకండ్ ఫోల్డ్. సెకండ్ ఫోల్డ్. నెక్స్ట్ పేపర్ ని ఇలా టర్న్ చేసి థర్డ్ ఫోల్డ్. థర్డ్ ఫోల్డ్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇది హాఫ్ ఇప్పుడు ఫోల్డ్ చేసాం కదండి, దాన్ని ఇంకొక హాఫ్ ఇలా ఫోల్డ్ చేయాలి పైకి. ఓకే. సేమ్ ఇట్ సైడ్ ఏం చేస్తున్నాము అటు సైడ్ కూడా టర్న్ చేసి కూడా సేమ్. ఓకే, 5 ఫోల్డ్స్ అయ్యాయండి. 5 ఫోల్డ్స్ అయ్యాయి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఆల్రెడీ ఇట్లా ఫోల్డ్ అయింది కదా, దీన్ని ఓపెన్ చేశాక ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఆపోజిట్. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసేది మనం ఫ్యాన్ కి ఫోల్డ్ చేస్తాం కదా, అలానే ఫోల్డ్ చేస్తాం. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ వచ్చేసి మనకి సేమ్ డిస్టెన్స్ ఉండాలి అని అంటే ఇందాక నేను చూపించినట్టుగా మనం ఫోల్డ్ చేస్తే కరెక్ట్ మెజర్ ఉంటుంది. దీని విడ్త్ కానీ ఏ లేయర్ విడ్త్ తీసుకున్నా సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇది ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ ఫోల్డింగ్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి హాఫ్ ఫోల్డ్ చేయాలి ఇది. ఓకే. మొత్తం మీద మనకి ఇలా ఫ్యాన్ లాగా వచ్చేస్తాం. సెకండ్ లేయర్ కంప్లీట్. సేమ్ థర్డ్ లేయర్ కూడా సేమ్ ఫోల్డింగ్స్. ఓకే, బుజ్జి పువ్వు కోసం ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసేయాలి. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది కదండి. ఫస్ట్ లేయర్ మనం తీసుకున్నాము. సో ఇప్పుడు దీని ఫస్ట్ లేయర్ కదండి, ఫస్ట్ లేయర్ ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను ఇలా. నెక్స్ట్ ఒక మార్కర్ లేదంటే పెన్నుతో ఇక్కడ క్లోజింగ్ ఉన్నాయి కదండి, ఇటు నుండి స్టార్ట్ చేసి ఈ కార్నర్ కి తీసుకొని రావాలి. ఓకే, ఒక కర్వ్ లాగా ఇలా డ్రా చేయాలి ఇలా. ఇక్కడ ఈ ఓపెనింగ్ దగ్గర నుండి కట్ చేస్తే ఈ లాస్ట్ ఎడ్జెస్ అసలు ఏం డిస్టర్బ్ అవ్వద్దు, మనకి ఆ లెంత్ మాత్రం అలానే ఉండాలి. ఇప్పుడు సిజర్స్ తీసేసుకొని మనం ఎలా అక్కడైతే మార్కర్ పెట్టుకొని గీసుకున్నామా పెటల్స్ లాగా అందంగా అలా అవుతుంది. సో ఫస్ట్ ఈ హాఫ్ కట్ చేస్తే నెక్స్ట్ దానికి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం చూస్తే ఇలా వచ్చేస్తుంది, ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా అలా వచ్చేస్తుంది. సేమ్ ఇంతే.
ఇప్పుడు ఈ 3 layers ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తానండి. మరి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. మిడిల్లో ఉందా లేదా పేపర్ అనేది మనకు అర్థమైపోతుంది. సో దీన్ని తీసుకొని అవి కొంచెం ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం లైట్ గా గ్లూ, ఎక్కువ పెట్టొద్దండి గ్లూ, చాలా లైట్ గా జస్ట్ ఊకే డిస్టర్బ్ అవ్వకుండా అంతే ఇది పేపర్. నెక్స్ట్ 3rd లేయర్ ని కూడా అంతేనండి. సో కంప్లీట్ గా అలా పెట్టేసాం. ఇక్కడ గ్లూ పెట్టుకుంటే ఏమవుతుందంటే లేయర్స్ మనకి బయటికి రాకుండా ఉంటుంది. జస్ట్ ఒక 1 డ్రాప్. మరి ఎక్కువ పెడితే కూడా పేపర్ చినిగిపోతుంది. సో చాలా లైట్ గా పెట్టాలి. ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే 3 layers ని అటాచ్ చేసేసేయాలి. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ 3 కలిపి ఇటు ఒక హాఫ్ ఒకసారి, నెక్స్ట్ సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ 2 edges ని ఇలా మనం క్లబ్ చేయాలి. సో ఇది పిన్ చేస్తారా? పిన్ చేసేసేయాలి ఇది. ఓకే, చేసేయండి. నెక్స్ట్ ఈ కార్నర్ లో ఒకటి చేసేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతే. ఫస్ట్ ఒక 2 layers అవుటర్ లేయర్ నుండి మనం తీసుకుంటే సో దాన్ని కూడా స్టేపుల్ చేస్తున్నారు. ఓకే, వావ్, మనకి ఇలా 3 కలర్స్ ఇలా వచ్చేస్తాయి. సో గౌతమి గారు చాలా బాగుందండి ఫ్లవర్. ఇలా తయారు చేసిన ఇంకేమైనా ఉన్నాయా బాక్స్లు? తెచ్చానండి, చూపిస్తారా? ఓకే. ఇందాక చెప్పాను కదండి, ఒకదాన్ని ఇలా రౌండ్ గా అరేంజ్ చేసేసుకోవచ్చు. మధ్యలో మనం దీపాలది వాటర్ వేసి పెడుతుంటాం కదా, దాన్ని పెట్టేసుకొని ఇలా రౌండ్ గా డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్ గా నీట్ గా ఉంటుంది. ఓకేనండి, మొత్తానికి మా సకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు, మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే సకులు, చూసారు కదా గౌతమి గారు ప్రిపేర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ బాక్స్ ని అలాగే ఫ్లవర్ ని. నిజంగా చాలా బాగున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చిన్నారుల్లో కొంతమంది చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెద్దవాళ్ల నిరాదరణకు గురవుతారు. వారిలో అతి పిన్న వయసులోనే అభద్రతా భావం ఏర్పడుతుంది. ఒంటరితనంతో మానసికంగా బాధపడతారు. అందుకే పిల్లల్లో కొంతమంది ఎదుటి వాళ్లను కొట్టడం, తిట్టడం చేస్తారు. చేతిలో ఉన్న వస్తువును విసిరి కొడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు వారి మీద కోపడతారు తప్ప వారికి కావాల్సిన ప్రేమను ఇవ్వరు. లాలనగా దగ్గరకు తీసుకోరు, ముద్దు చేయరు. చిన్న వయసులో వారి మనసు మీద పడే ప్రభావం జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పిల్లల ఆలనా పాలనా విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లల ఎదుట ఆచి తూచి వ్యవహరించాలి. క్రమశిక్షణతో పిల్లలను పెంచుతున్నాం అనుకునే తల్లిదండ్రులు వారి దృష్టితో కాకుండా పిల్లల దృష్టితో ఆలోచించాలి. మరికొన్ని మాటలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుష్మిత గారు ఉన్నారు. మరి ఈ రోజు మనకి ఎలాంటి వంటను పరిచయం చేస్తారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుష్మిత గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కొండాపూర్ నుంచి వచ్చాను. కొండాపూర్ నుంచి. ఓకే అండి, వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ఓకే, ఈ రోజు మా సకుల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? నేను క్యాప్సికమ్ రైస్ చేయబోతున్నాను. క్యాప్సికమ్ రైస్. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, మరి క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. తప్పదు. రైస్, క్యాప్సికమ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యూమిన్ పౌడర్, ఆయిల్, సాల్ట్, పోపు దినుసులు, కొంచెం టమాటా సాస్. క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్. ఆయిల్ వేసి మనం రైస్ కి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం అంటే రైస్ కి వేసుకుంటాము అంత సరిపడా
ఆయిల్ వేసుకో. జీలకర్ర, ఆవాలు, జీలకర్ర. ఓకే, పోపు. అంటే మామూలు పోపు దినుసులు అన్ని వేయట్లేదు, ఓన్లీ ఆవాలు జీలకర్రతో సరిపోతుంది. అవునండి. ఓకే, గ్రీన్ చిల్లీస్ వేసుకో. ఓకే. కొంచెం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫస్ట్ మామూలుగా పోపు వేసుకొని తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసుకోవాలి. అవునండి. ఇవి కొంచెం వేగాక క్యాప్సికమ్ వేసుకుందాము. ఓకే, ఇవి బాగా దూరగా వేగాలి, అంటే కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం పర్లేదు, ఎందుకంటే మళ్ళీ క్యాప్సికమ్ తో పాటు మళ్ళీ వేగుతాయి. ఓకే, క్యాప్సికమ్ వేసుకుందామండి. ఓకే, ఓకే. ఇవన్నీ బాగా దూరగా బాగా వేగాలండి. ఓకే, మనం ఇంకా ఆయిల్ అక్కర్లేదు దీంట్లో, కొంచెం ఆయిల్ లోనే వాటర్ లేదు, ఆయిల్ లోనే ఫ్రై చేయాలి క్యాప్సికమ్. బాగా ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోవాలి. అవునండి. కొంచెం కలర్ చేంజ్ అయింది. అవునండి. ఇవి ఇంకొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, చూస్తున్నారు కదా మనం క్యాప్సికమ్ అన్ని కూడా వేసాము. సో ఇంకొంచెం సేపు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి ఇవి ఎంతవరకు వచ్చే చూద్దామా? ఓకే అండి, వేగిపోయండి. ఇలా వేగితే సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే అండి, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? దీంట్లో క్యూమిన్ పౌడర్ వేసుకుందామండి. ఓకే, ఇది జీలకర్ర వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర వేయించి పౌడర్. అవునండి. ఓకే, ఈ పౌడర్ కొంచెం హెల్త్ కి కూడా మంచిది. జీలకర్ర తింటూ ఉంటే మంచిది అంటూ ఉంటారు కదా. అవునండి. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. పర్వాలేదు. తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ఇది కూడా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి సరిపడా సాల్ట్ వేసుకుందాం. రైస్ ని ఉడకబెట్టి తీసుకోవాలండి, నేను ఆల్రెడీ ఉడకబెట్టి. ఓకే అండి, ముందుగానే మనం ఈ ఫ్రై చేసుకోవడానికి ముందుగానే రైస్ ని ఉడకబెట్టి కొంచెం పొడి పొడిలా ఉండేలాగా చేసుకోవాలి. ఓకే, దీంట్లో వేసేసుకుంటాం రైస్. ఈ ఫ్రై అయిన క్యాప్సికమ్ ముక్కల్లో రైస్ ని వేసేసుకోవాలి. అవునండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి క్యాప్సికమ్ ముక్కల్లో అవి తీసుకోవాలా? ఒకవేళ ఎక్కువైనా పర్వాలేదా? ఎక్కువైనా పర్వాలేదు, ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అన్నం రైస్ కూడా వేగాల బాగా? కొంచెం వేడవ్వాలి. దీంట్లో కొంచెం టమాటా సాస్ వేసుకున్నాం. ఓకే, అంటే వేగేటప్పుడే వేసేసుకోవాలి టమాటా వేసుకోవచ్చు, దాంతో పాటు కొంచెం హీట్ అయిపోతుంది. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది రెడీ అయిందండి, సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, చాలా చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. అవునండి, రైస్ ముందే బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకు త్వరగా అయిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఓకే, క్యాప్సికమ్ రైస్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదా, వేడివేడిగా క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. క్యాప్సికమ్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఉప్పు, టమాటో సాస్, జీరా పౌడర్, రైస్. క్యాప్సికమ్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే జీరా పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కొంచెం వేడయ్యాక టమాటో సాస్ వేసి కొంచెం వేయించుకోవాలి. అంతే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ. క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
సుష్మిత గారు చాలా సూపర్ గా ఉందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ గా చాలా సూపర్ గా చేశారు. ఇంత మంచి వంటని మాకు పరిచయం చేసినందుకు దిల్సుఖ్ నగర్ కుకట్పల్లి ప్రజ్ఞా సారీస్ వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, సుష్మిత గారు చేసిన క్యాప్సికమ్ రైస్ ని. మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటలు తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మరి మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402355556540. మరి వెంటనే కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పిల్లల తిట్లు, చెడ్డ మాటలు కేవలం ఇళ్లలోనే నేర్చుకుంటారు అనుకోవడం పూర్తిగా పొరపాటు. ఎందుకంటే పాఠశాలకు వెళ్లే దారిలో, బస్సుల్లో ఇలా అనేక పరిసరాలతో వారికి సంబంధం ఉంటుంది. ఉదాహరణకు బస్సులో పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారనుకోండి, ఆ బస్సును నడిపే డ్రైవరు, క్లీనరు మాట్లాడుకునే మాటలు వారిని ఆకర్షిస్తాయి. అలానే బడిలో పనిచేసే ఆయమ్మల భాష కూడా వారు నేర్చుకునే అవకాశం ఉంది. అలానే మీరుండే ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి కూడా తిట్లు, అనేక చెడ్డ మాటలు వింటారు. అనాలని, మాట్లాడాలని కాకపోయినా కోపంలో యాదృచ్ఛికంగా వారి నోటి నుంచి వచ్చే అవకాశం ఉంది. బడిలో కూడా తోటి పిల్లల మాటల్లోంచి కొన్ని పదాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా తగాదాలు, గొడవలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడే భాష పట్ల మీ పిల్లలు కూడా తప్పకుండా ఆకర్షితులవుతారు. పిల్లలను తిట్లు ఎలా మాన్పించాలో ఇంకా చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, నగా నటుల కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారు ఉన్నారు. మరి ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ నుంచి మనకేం పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. బాగున్నారా? స్వప్న గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? మీకు ఫ్యాన్సీ టాప్స్ అంటే జనరల్ గా జుమ్కాస్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ టాప్స్ అన్నమాట. అవి పార్టీ వేర్ లుక్ ఉండేటివి చూపిస్తున్నాను మీకు కేవలం. ఓకే. సో మీకు ఫస్ట్ నేను ఎలా చూపిస్తున్నానంటే కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అనమాట. ఇప్పుడు యాక్చువల్ పచ్చి వర్క్ అనేది చాలా ఫ్యాషన్ లో ఉన్నది. అండ్ పచ్చి వర్క్ విత్ నగిషి కాంబినేషన్ అంటే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. సో ఇది మనం పచ్చి వర్క్ లో మనం ఇక్కడ స్టోన్స్ ఇచ్చామన్నమాట. జనరల్ గా ఇలాంటి వైట్ స్టోన్ ఫిట్టింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని పచ్చి స్టైల్ అని అంటారు అనమాట. సో మనం జనరల్ గా అయితే చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్ తో ఇస్తాము, బట్ దీంట్లో మనం పచ్చి వర్క్ అనేది ఇచ్చామన్నమాట. దీన్ని మనం నక్షి వర్క్ తో హైలైట్ చేసామన్నమాట. ఈ నక్షి వర్క్ లో కూడా మనం యాంటిక్ పాలిష్ ఇచ్చాము. అండ్ మనం జనరల్గా దీన్ని టాప్స్ అనేది గోల్డ్తో అలా ఇస్తాము, బట్ దీంట్లో మనం స్టోన్ యూజ్ చేసామన్నమాట. హైలైట్ కింద గ్రీన్ కలర్ ఎమరాల్డ్ స్టోన్ యూజ్ చేసాము, దాని కింద ఒక చిన్న పచ్చి వర్క్ ఇచ్చామన్నమాట. అండ్ దీన్ని మనం జుమ్కాన్ కూడా ఫినిషింగ్ మనం పర్ల్స్తో ఇచ్చాము. అండ్ డ్రాపింగ్ అనేది రూబీతో ఇచ్చామన్నమాట. మనం ఇందులో బేసిక్ మోడల్ ఇది. మనం ఎలా అంటే కలర్ కాంబినేషన్తో మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా జుమ్కా అనేది కామన్గా ఉంటుంది, మనం టాప్స్ అనేది దీంట్లో ఉన్న డ్రాపింగ్ అనేది డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు పాత జ్యువెలరీ ఏదైనా హెవీ జ్యువెలరీ ఉంటుంది, అలాంటి వాటికి ఇలాంటి టాప్ సెట్ చేస్తే మీకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ పార్టీ వేర్ లుక్ కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు జనరల్గా బోట్ టైప్ నెక్స్ అవే ఫ్యాషన్లో ఉన్నాయన్నమాట. సో అలాంటి వాటికి ఏంటంటే మనకి ఎలా అయినా చైన్ కానీ నెక్లెస్ ఏది వేసుకున్నా కనపడదు. అలాంటి వాటికి ఇలాంటి హెవీ టాప్స్ పెట్టుకుంటే కనుక మీకు లుక్ అనేది బ్రైట్ గా కనపడుతుంది అనమాట. ఓకే అండి, చూడడానికి చాలా హెవీగా ఉన్నాయి. సో మరి ఇందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది? మనకి 35 గ్రామ్స్ పడుతుంది. అంటే మెయిన్ గా ఏంటంటే పచ్చి వర్క్ అనేది హెవీ వర్క్ అనమాట. మనకు అది లుక్ అలానే కనబడుతుంది అండ్ వర్క్ నుంచి అలానే కనబడుతుంది అనమాట. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరొక పీస్ చూపిస్తారా? నెక్స్ట్ మీకు కంప్లీట్ ట్రెడిషనల్ స్టైల్లో చూపిస్తున్నాను నేను. ఇది కంప్లీట్ ఎందుకంటే ట్రెడిషనల్ అంటే కంప్లీట్ మనం గోల్డే యూజ్ చేసాము. అండ్ ఇక్కడ జస్ట్ హైలైట్ కోసం చిన్న చిన్న స్టోన్స్ యూజ్ చేసాము. అదేంటంటే రూబీ పోటా అనమాట. అండ్ మనకి ఇది సటిల్ కలర్ కనపడుతుంది, మనకు షైనింగ్ ఉండదు అనమాట. ఇప్పుడు ట్రెడిషనల్ కలర్స్కి ట్రెడిషనల్ జ్యువెలరీకి ఇలాంటి కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది. దీంట్లో మనం కంప్లీట్ గోల్డ్ బాల్స్ తోనే ఇచ్చాము అండ్ రెగ్యులర్ పాలిష్ కూడా ఇచ్చామన్నమాట. యాంటిక్ అలా డిఫరెంట్ కాంబినేషన్ లో ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇలాంటి జ్యువెలరీ ఎలా అంటే మన పాత స్టైల్లో ఉన్న జ్యువెలరీకి లేదా ఇప్పుడు లేటెస్ట్ లో టెంపుల్ టైప్ జ్యువెలరీకి అలాంటి వాటికి ఇలాంటి సూట్ అవుతాయి అన్నమాట. ఇందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటుందండి? మనకి ఇందులో 25 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది. జనరల్ గా మీరు చూడండి సైజ్ ఆ వెయిట్ వైజ్ గా మనకు సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అన్నమాట. సో జనరల్ గా ఇప్పుడు ఇది ఏంటంటే ఇలాంటి వాటికి మనకు మిడిల్ లో డ్రాపింగ్ కానీ అలా అవసరం ఉండదు. జనరల్ గా జస్ట్ ఒక రౌండింగ్ ఉంటే సరిపోతుంది అన్నమాట బాల్స్ అనేది. ఇది ఏ ఏజ్ వరకు బాగుంటుంది?
ఇది జనరల్ గా 30+ ఆ ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు కాసులు కానీ మ్యాంగో మాల కానీ అలాంటివి చాలా ట్రెండ్ లో ఉన్నాయి. సో అలాంటివి ఏంటంటే సేమ్ గా మ్యాచింగ్ గా టాప్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా మనం జుమ్కాస్ కానీ ఇలాంటి జుమ్కాస్ క్యారీస్ చేస్తే మనకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంటే మనకి ఈ వెయిట్ లో యాక్చువల్ గా ఈ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీకు. అండ్ దీంట్లో చూస్తే మొత్తం గోల్డ్ కంటెంట్ ఉంది, మనకు స్టోన్స్ కూడా ఎక్కడ లేవు అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ మీకు ఈ జుమ్కాస్ ఎలా చూపిస్తున్నారు అంటే ఇది కలర్ కాంబినేషన్ అనేది యాంటిక్ స్టైల్, కంప్లీట్ యాంటిక్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇలాంటి వాటికి మనకు గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. దీంట్లో మనం చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చాము అండ్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ తో డిజైనింగ్ ఇచ్చామన్నమాట. అండ్ మనకి ఈ టాప్ అనేది కూడా చిన్న రూబీ పోటాతో 2 పీకాక్స్ తో డిఫరెన్షియేట్ చేసేసి టాప్ ఇచ్చాము. దీంట్లో మనము జుంకాని పీకాక్స్ తోనే ఇచ్చామన్నమాట. దీంట్లో మెయిన్ గా చూడాల్సింది అంటే మనం డ్రాపింగ్ అనేది మనము ఇక్కడ బాల్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో ఇచ్చాము. సింగిల్ పెద్ద పెద్ద సైజ్ పర్ల్స్ కానీ సింగిల్ బాల్స్ కానీ ఇవ్వలేదన్నమాట మనము. అంటే దీని కాంబినేషన్ ఎలా ఉంటుందంటే యాంటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇది పెట్టుకుంటే లుక్ అనేది ఇంకా డిఫరెంట్ లుక్ లో ఉంటుందన్నమాట. ఇప్పుడు జనరల్ గా బోట్ స్టైల్ ఆఫ్ నెక్స్ కానీ హై నెక్స్ కానీ అలాంటి ఫ్యాషనబుల్ నెక్స్ కి ఇలాంటి టాప్స్ చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట. సో ఇది పార్టీ వేర్ లుక్కే ఉంటుంది. అండ్ జనరల్ గా మనకు కుర్తీ స్టైల్లో కూడా ఇలాంటి టాప్స్ కి క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది యంగ్స్టర్స్ కి అయితేనే చాలా బాగుంటుంది అనమాట. ఓకే అండి, మరి ఇందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది? ఇది మనకు 28 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది అనమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇంకోటి చూద్దామా? చూపించే స్టైల్ ఇది కంప్లీట్లీ ట్రెండీ అనమాట, డిఫరెంట్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఇది మనం ఎలా ఇచ్చామంటే ఇది చాంద్ మోడల్లో ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ హాఫ్ బాల్ ఇచ్చామన్నమాట. టాప్ అనేది ఇక్కడ చిన్న సీజర్తో హైలైట్ చేసామన్నమాట. ఈ షేప్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. అండ్ దీనికి జుంకా అనేది కూడా మనం స్టైల్ డిఫరెంట్ గా ఇచ్చాము. అండ్ ఇది ఎలా ఉంది అంటే మనకు పైన డిజైన్ అనేది కనబడకుండా మెయిన్ లో ఎలాబరేట్ అవుతుంది అనమాట జుంకా అనేది. దీంట్లో కంప్లీట్ గోల్డ్ బాల్స్ ఇచ్చాం మనం. సో ఈ జుంకా స్టైల్ ఎలా అంటే కంప్లీట్ ఒట్టి జుంకా క్యారీ చేస్తే స్టైల్ అనేది మీకు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది ఫేస్ లుక్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో కనబడుతుంది అనమాట. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది? ఇది జనరల్ గా యంగ్స్టర్స్ కి అయితేనే బాగుంటుంది అనమాట. ఓకే ఓకే, సో మరి ఇందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది? ఇది మనకు 15 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. 15 గ్రామ్స్ లో బాగుంది, హెవీగా ఉంది. అలాగే మనకి 15 గ్రామ్స్ అంటే తక్కువ పడుతుంది. అండ్ మెయిన్ దీంట్లో హైలైట్ ఏంటంటే మనం ఇది టాప్ అనేది చేంజబుల్ ఇచ్చామన్నమాట. జనరల్ గా అకేషన్ ని బట్టి మనకు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలంటే జుంకాస్ క్యారీ చేయొచ్చు, లేదా కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ కి కావాలంటే లాంగ్ డ్రాప్స్ క్యారీ చేయొచ్చు. అంటే ఇది రిమూవబుల్ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనం ఇక్కడ స్క్రూ ఉంది, ఇక్కడ చేంజబుల్ సిస్టమ్ ఇచ్చామన్నమాట మనము. సో దీంట్లో ఏంటంటే మనం జుంకా క్యారీ రిమూవబుల్ చేయొచ్చు, లేదా ఎప్పుడైనా జస్ట్ జుంకాని మనం జస్ట్ ఒక హుక్ కి క్యారీ చేయొచ్చు. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇలా తీసేసుకోవచ్చు. సో మనం అకేషన్ ని బట్టి దాని డిఫరెంట్ మోడల్ కింద క్యారీ చేయొచ్చు అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మీకు ఇంకొకటి ట్రెండీ స్టైల్లో చూపిస్తున్నాను. ఇది మీకు కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ అనమాట. జనరల్గా జుంకాస్ అంటే ట్రెడిషనల్ స్టైల్లో ఉంటాయి, ఇవి ఎలా అంటే ట్రెండీ అనమాట, కాంటెంపరీ అనమాట. ఇప్పుడు ఇది బాల్ స్టైల్లో ఇచ్చామన్నమాట. దీనికి చిన్నగా గజ్జలు ఇచ్చేసాం మనము. అండ్ టాప్ అనేది కూడా ఇలా జాలీ మోడల్లోనే ఇచ్చామన్నమాట. ఇది కొంచెం చిన్న ఫేస్ ఉండి పెద్ద టాప్స్ పెట్టుకోవాలి అని అలా ఉన్న వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ టాప్స్ పెట్టుకుంటే కనుక డిఫరెంట్ లుక్ కనబడుతుంది వాళ్ళకి. చాలా ట్రెండీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి మోడల్స్ చాలా రేర్ గా కనిపిస్తాయి కదా, అసలు నేను ఎప్పుడు చూడలేదు. చాలా క్యూట్ గా ఉన్నాయండి. సో మరి దీనికి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది? ఇది మనకు 28 గ్రామ్స్ గోల్డ్ పడుతుంది. ఎందుకంటే జనరల్ గా మనం దీంట్లో ఏ స్టోన్ వర్క్ అని ఏది యూజ్ చేయలేదు. మనం మన సైజ్ వైజ్ గా చూస్తే కూడా చాలా పెద్దగా ఉంటుంది. కంప్లీట్ గోల్డే ఉంది, స్టోన్స్ లేవు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరొకటి చూపిస్తారా? ఇది మీకు కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ ట్రెండీ అనమాట. దీంట్లో మనం కంప్లీట్ సీజర్స్ తోనే ఇచ్చామన్నమాట కాంబినేషన్ అనేది. దీంట్లో సింపుల్ గా టాప్ ఇచ్చేసి మనం ఇక్కడ గ్యాప్ ని కొంచెం డిఫరెంట్ మోడల్లో ఇచ్చామన్నమాట మనము. ఇది స్టోన్స్ తో గ్యాపింగ్ ఇచ్చేసి చిన్న జుంకా ఇచ్చాము. అండ్ దీన్ని పర్ల్ తో హైలైట్ చేసామన్నమాట. సో మరి దీంట్లో ఎంత గోల్డ్ ఉందండి? ఇది మనకు 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పడుతుంది అనమాట దీంట్లో. ఓకే, 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అని లాంగ్ ఇయర్ రింగ్స్ విత్ బుట్టలు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. సో మరి ఈరోజు ఇయర్ రింగ్స్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మీ పిల్లలు తిట్లు మాట్లాడుతుంటే వారిపై కోప్పడకండి. ముందుగా వారు అవి నేర్చుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యాల నుంచి వారిని దూరం చేయండి. అవి మంచి మాటలు కాదు అని పిల్లలకు నచ్చచెప్పండి. ఒకవేళ మీరు చెప్పినా వినకపోతే వారిపై ఇంకా ప్రేమను చూపించండి. మీలో మార్పు రాకపోయినా నా ప్రేమ తగ్గదు అని వారికి భరోసా ఇవ్వండి. అంటే ప్రేమతో మార్చాలి తప్ప వారికి మీరిచ్చే అభిమానాన్ని దూరం చేయడం వల్ల కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. పాఠశాలలో తిట్లు నేర్చుకుంటున్నారు అనుకుంటే వారిపై కోప్పడకూడదు.
వారికి స్నేహితులను దూరం చేసే విధంగా ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయకూడదు. అర్థమయ్యేలా చెప్పాలి. వారి స్వేచ్ఛ వారికి ఇస్తూనే ప్రేమను పంచుతూ ఉండండి. కక్ష సాధింపుకు మాత్రం పూనుకోకండి. క్రమంగా మార్పు వస్తుంది. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.